సంతోషించదగినటువంటి వాక్య ప్రకారముగా జరిగించేటువంటి విధానంలో ఉన్నటువంటి క్రమం ఏంటంటే, మన స్థానిక సంఘ సభ్యులైనటువంటి శ్రీనాథ్ గారి యొక్క బర్త్డే ఈరోజు. శ్రీనాథ్ గారి పుట్టినరోజు. ఇది మనకు తెలిసింది, ఆధారాలు ఉన్నది, దేవుడు కూడా దాన్ని అంగీకరించేది. మరి ఈ సందర్భంలో ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది మరొక దినాన్ని కూడా చాలా ఘనంగా జరిగించేటువంటి రోజు ఈరోజు. ఏంటది? క్రిస్టమస్ అనేటువంటి దానిని కూడా ఘనంగా జరిగించేటువంటి దినంగా ఈరోజు మనం చూస్తాము. ఈ సందర్భాన్ని బట్టి ఆ సందర్భాన్ని కూడా లేఖన భాగాల నుంచి మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి మొట్టమొదటిగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచనాలను మనం చదువుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి యుందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము అన్నాడు. ఏలయనగా మన దేవుడు ఏమైనాడంట? దహించు అగ్ని అయి ఉన్నాడు అనే పదం రాయబడింది. ఇది ఆశీర్వాదం కొరకు చెబుతున్న మాట, హెచ్చరికతో చెబుతున్న మాట. ఇది హెచ్చరిక లేక అభినందన? ఈ వాక్యము హెచ్చరిక. ఎవరికి ఈ వాక్యము హెచ్చరిక అంటే, దేవుని సేవ చేస్తున్నామనుకునే వాళ్ళకి. దేవుని సేవ, దేవుని స్తుతించటం, దేవుని గణపరచటం, దేవుని మహిమపరచటం అనేటువంటి విధానంలో కొనసాగుతున్నటువంటి ప్రతి విశ్వాసికి కూడా గ్రంథకర్త ఒక హెచ్చరికగా ఈ మాట తెలియచేస్తున్నాడు. ఈ హెచ్చరికతో కూడినటువంటి మాట ఏంటంటే, ప్రేమించే దేవుడే దహించే దేవుడై కూడా ఉన్నాడు. కనుక మీరు దేవుని సేవను చేయండి, దేవుని నామాన్ని గణపరచండి, దేవుని నామాన్ని స్తుతించండి. కానీ మీరు ఏం చేసినా అది ఎవరికి ప్రీతికరమై ఉండాలి? ప్రధానంగా చెప్తున్నాడు, మీరు వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయండి. ప్రీతికరమైన అంటే ఇష్టమైనటువంటి సేవ చేయండి. మీరు ఏం చేసినా, ప్రార్థన చేసినా, ఆరాధన చేసినా, పండుగలు చేసినా, అది ఏది మీరు జరిగిస్తున్నా ఫస్ట్ అది ఎవరికి ఇష్టమో కాదో కనుక్కోవాలి మనం. ఈ రోజుల్లో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. వివాహం ఉంది. వివాహము అనేటువంటి ఆ క్రమంలో ఎవరిని ఫస్ట్ వాళ్ళకి ఇష్టమో కాదో కనుక్కోవాలి? ఫస్ట్ పెళ్ళికూతురు కనుక్కోవాలి, పెళ్ళి కొడుకుని కనుక్కోవాలి. ఫస్ట్ వాళ్ళిద్దరి ఇష్టాలు. వాళ్ళిద్దరికి ఇష్టం లేకుండా బంధువులందరికి ఇష్టమైన, కుటుంబాలన్నిటికీ ఇష్టమైన, ఊరందరికి ఇష్టమైన వాళ్ళ మధ్య బంధం నిలబడుతుందా? వివాహం చేసేటప్పుడు వివాహం చేసుకునేవాడి ఇష్టం ఎంత ముఖ్యమో, దేవుని పేరట జరిగించేటువంటి ఏ కార్యక్రమమైనా దాని యందు దేవునికి ఇష్టమా కాదా అనే విషయాన్ని మనము పరిశీలన చేయాలి. ఇక్కడ ఈ వాక్య భాగంలో మొట్టమొదటి ఒక పదం ఉంది. ఏమని? అందువలన అన్నాడు. ఇక్కడ అందువలన మీరు దేవుని కృప కలిగి దేవుని యందు వినయ భయభక్తులు గలవారే సేవ చేయండి. అందువలన అంటే కొంతమంది దేవుని సేవను చేశారంట, కానీ వారు దేవునికి ఇష్టమైన సేవను చేస్తున్నామనుకుని దేవుని సేవ చేసి కూడా దేవుని చేత వాళ్ళు నాశనకరమైన పరిస్థితుల్లోనికి పడవేయబడ్డారు. దేవుని సేవ చేస్తున్నామనుకుంటూనే దేవుని ఉగ్రతను వాళ్ళు చూశారు. అందువలన అంటే పైన కొంతమంది దేవుని సేవ అనే పేరట వాళ్ళు చేసే పని వల్ల దేవునికి ఇష్టము కలగకపోగా దేవుని కోపాన్ని కలగజేసిందండి.
అలా కలగ చేసినటువంటి సందర్భాల గురించి జ్ఞాపకం చేస్తూ వాళ్ళందరూ అలాగూ జీవించి నాశనం అయిపోయారు కాబట్టి దేవుడు తనకిష్టం లేనటువంటి విధంగా చేస్తే దేవుడు ఊరుకోడు కాబట్టి అందువలన మీరు కూడా దేవునికి ప్రీతికరమైన సేవనే చేయండి, దేవునికి ఇష్టం లేని ఏ సేవ మీరు చేయొద్దు అన్నాడు. అలా చేయొద్దనే విషయంలో ఇక్కడ అందువలన అనే పదం ఎవరి గురించి ప్రధానంగా వాడాడు అంటే చూడండి, ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ ప్రధానంగా ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటాము. ఎవరి గురించి అంటే 25వ వచనం చూడండి. నీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకున్నట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకుపోని ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పిన వారిని విసర్జించు మనము తప్పించుకుపోట మరి నిశ్చయము కదా. ఇక్కడ ఈ వాక్య భాగంలో గ్రంథకర్త పాత నిబంధనలో జరిగినటువంటి ఒక సేవను గురించి మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలో మనిషిగానే పుట్టి మనిషిగానే ఉండి నరమాతృడుగానే మనకలాంటి నరమాతృడుగానే జీవించాడు ఒక ఆయన. కానీ నరమాతృడుగాని మాత్రమే జీవించిన అతను స్వయంగా క్రీస్తులాగా దేవుని కుమారుడు కాకపోయినా దేవుడు అతన్ని సేవ కొరకు ఎన్నుకొని అతని ద్వారా ఇశ్రాయేలు జనాంగం అందరినీ నడిపించాడు. ఎవరి ద్వారా? మోషే ద్వారా. మోషే దేవుని సేవ చేస్తున్నాడు. ఎవరు చెప్పినట్లుగా? దేవుడు ఆజ్ఞాపించినట్లుగానే మోషే తన ప్రయాణాన్ని, ఇశ్రాయేలు ప్రయాణాన్ని, మందసాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని, దేవుని సేవను చేస్తున్నాడు. ఇలా మోషే దేవునికి ప్రీతికరమైన సేవను చేస్తూ ఉండగా అదే మోషే గారి యొక్క నడిపించే సమూహంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఏమన్నారంటే దేవునికి సేవ చేయటం అంటే చాలు, ఎలా చేసినా దేవుని సేవే, ఎవరు చేసినా దేవుని సేవే, కాబట్టి మేము కూడా దేవుని సేవనే చేస్తాము, దేవుడు మమ్మల్ని ఆస్వాదిస్తాడు అని చెప్పి మోషే యొక్క ఆ నియమాలను వాళ్ళు అతిక్రమించారంట. ఆ అతిక్రమించిన వాళ్ళు ఎవరో తెలుసా? కోరహ కుటుంబం. చాలా స్పీడ్గా చక్కగా మీకు అర్థమవుతుంది. సంఖ్యాకాండంలో మనం చూస్తాము 16వ అధ్యాయం 2-3 వచనాల్లో. మీరు చెప్పారు కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ కోరహ అనే ఆయన దేవుని దూషించే పని చేయలేదు. కోరహ అనే ఆయన దేవుని వదిలిపెట్టి లోక సంబంధమైన అన్య సంబంధమైన ఆరాధనలోకి వెళ్ళిపోలేదు. దేవునికి దూరం అవ్వలేదు, దేవుణ్ణి దూషించలేదు, దేవుని సేవలో పాల్గొనటం మానలేదు. కానీ తను చేసే పనిలో దేవుడు నియమించింది మోషేనైతే మోషే కంటే మేము కూడా గొప్ప వాళ్ళమే, మాకు కూడా ఆలోచనలు ఉన్నాయి, మాకు కూడా తెలివితేటలు ఉన్నాయి, దేవుని సేవ మోషే చెప్పినట్లు ఎందుకు చేయాలి, మోషే కంటే బాగా మేము సేవ చేస్తాం, మోషే కంటే కొత్త పద్ధతులు మేము పడతామని కోరహ కుటుంబము వేరొక విధానంలో దేవుని సేవ చేయడానికి వచ్చారు. అది కూడా దేవుని సేవే, కానీ దేవుడు చెప్పని సేవ. అది కూడా దేవుని సేవే, దేవునికి నచ్చని సేవ. ఎప్పుడైతే దేవుని చెప్పని సేవ, దేవుడికి నచ్చని సేవ చేయటానికి వాళ్ళు పూనుకున్నారో, దేవాలయం దగ్గరకు వాళ్ళు వచ్చారో, వాళ్ళు ఎలా చనిపోయారు? భూమి తన నోరు తెరచి ఆ కుటుంబం మొత్తాన్ని మింగేసింది. ఎవరైతే అతనికి సపోర్ట్ చేశారో 250 మంది ఆ రోజు చంపబడ్డారు. ఇది ఇక్కడ జ్ఞాపకం చేస్తా, భూమి మీద బుద్ధి చెప్పటానికి వచ్చినటువంటి మోషేను తిరస్కరిస్తే భూమి నోరు తెరిచి మింగేసింది కదా. ఇప్పుడు మనకి బుద్ధిని భక్తిని నేర్పించడానికి ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? పరలోకానికి యేసుక్రీస్తు వచ్చారు. మరి యేసుక్రీస్తు చెప్పిన దాన్ని నిరాకరిస్తే మనం ఎంత ఎక్కువైన దండనకు పాత్రలు అవుతాం మనం. ఇలా దేవునికి నచ్చంది, దేవుడు చెప్పనటువంటిది దేవుని సేవగా ఒకవేళ మీలో ఎవరైనా చేస్తున్నారేమో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా, మీరైతే కోరాహుకు అలా జరిగింది కాబట్టి అందువలన మీరు వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ, దేవునికి నచ్చే సేవను చేయండి. మనుషులు మెచ్చేది, మనుషులకు నచ్చేది, మనుషులు మెప్పించేటువంటి దానిని మీరు చేయకూడదు అని చాలామందికి ఈరోజు వచ్చేటప్పటికి
మనలాంటి స్థానిక సంఘాలు, మనలాంటి ప్రార్థనా మందిరాలు చూస్తే కొంతమందికి ఎగతాళిగాను, కొంతమందికి అపహాస్యంగాను ఉంటుంది. ఎందుకని? ఈరోజు నిన్న ఒక ఆయన ప్రశ్న అడిగాడు. ఏమన్నాడంటే, ప్రపంచంలో 240 దేశాలు ఉన్నాయి. ప్రపంచంలో 240 దేశాలు చేస్తున్నాయి క్రిస్మస్. ప్రపంచం 240 దేశాల వాళ్ళు ఎంతో చక్కగా క్యాండిల్స్ పెట్టి, స్టార్లు పెట్టి, వారం రోజుల నుంచి సెమీ క్రిస్మస్లు అన్నీ చేస్తున్నారు. 240 దేశాల వాళ్ళు చేస్తున్న దానికి ఏ ఇబ్బంది లేదు. కానీ 240 దేశాల వాళ్ళు చేస్తున్న దాన్ని మీరే ఎందుకు అలా చేయట్లేదు అని అడిగాడు ఆయన. దానికి సమాధానం ఏంటి? అసలు ఫస్ట్ అతనితో ఏమన్నానంటే, అసలు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో తెలుసా? ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి ఇప్పుడు? జాను చెప్పాలి. జానికి రామచంద్రపురం గుడి వాడే తెలుసు అనుకుంటా. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి ప్రజెంట్? 2024 సంవత్సరం ఆగస్టుకి లెక్కేస్తే ప్రపంచంలో 195 దేశాలు మాత్రమే ఉన్నాయి. ఎన్ని? సుమారు 195 దేశాలు ఉన్నాయి. ప్రాణి ఏమంటున్నాడు? అంటే ఎన్ని దేశాలు ఉన్నాయో తెలీదు. ఎవరో ఒక అతను ఫ్లోలో వాడేశాడు, అదే పట్టుకొచ్చి వాడేస్తున్నాడు తప్ప కనీసం అతను వాడిన పదం వాస్తవమా కాదా, అందులో నిజముందా లేదా అనే దేశాల గురించే క్లారిటీ లేదు. అసలు నువ్వు చెప్పినన్ని దేశాలే లేవు. అన్ని దేశాల వాళ్ళు కూడా క్రిస్మస్ చేస్తారంటానికి నీకున్న ఆధారం ఏంటి? ప్రపంచంలో 195 దేశాలు సుమారుగా ఉన్నాయి. కొంతమంది 98 అంటారు. ఇన్ని దేశాలు ఉన్నా అందరూ కూడా దీన్ని జరిగిస్తున్నారు అనటానికి ఆధారం ఉందా? ప్రతి ప్రాంతంలో మన గుడివాడకే వస్తే ఉన్నటువంటి ప్రతి ప్రార్థనా మందిరాల్లో క్రిస్మస్ జరగట్లేదు. తెలుసు మీకు? గుడివాడలోనే నేను లెక్కేస్తే మన ప్రాంతంలోనే 20 మందిరాల్లో క్రిస్మస్ చేయట్లేదు. ఎవరు 20 మందిరాల్లో చేయట్లేదు. మిగతా వాళ్ళు దాన్ని జరిగిస్తున్నారు. జరిగించే వాళ్ళ ఆలోచన ఏంటి? జరిగించినటువంటి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈ క్రమాన్ని మనమైతే జరిగించట్లేదు? నిజంగా అందరితో పాటు మనమే అని క్రిస్మస్గా చేస్తే చాలా చక్కగా మందిరం అలంకారం అయ్యేది. చక్కగా అందరూ కూడా రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాళ్ళు. క్రిస్మస్కి ఎక్కువ కానుకలు కూడా వచ్చేవి. నాకు రావా? 25 తారీఖు ముందు రోజు ఆదివారం ఈ కవర్లు ఇచ్చేస్తే క్రిస్మస్కి వచ్చేటప్పుడు అందరూ కూడా చక్కగా కవర్లు పట్టుకొచ్చేస్తారు. నాకు లాభం, కేకు లోడుకి లాభం, లైటింగ్ వాళ్ళకి లాభం. మరి లాభమైనా దీన్ని ఎందుకు చేయట్లేదు? ఈ క్రమంలో చాలామంది కనిపిస్తుంది. మేము అనుకుంటున్నాము, కొంతమంది అంటారు అసలు ఈ 2-3 రోజుల నుంచి చాలా అడవిడిగా ఉంటుంది కదా, మీ దగ్గర ఏం అడవిడి లేదేంటని. ఎందుకు ఈ అడవిడి అనేది మన దగ్గర కనపడట్లేదు? ఎందుకు దానిని జరిగించట్లేదు అంటే, వాక్య భాగంలో ఇందాక మనం చదువుకున్నాం, మనం చేసే సేవ ఎవరికి ఉండాలి? దేవునికి ప్రీతికరమైనటువంటి సేవను చేయాలి. అలా దేవునికి ప్రీతికరమైన సేవను చేసే విషయంలో డిసెంబర్ 25వ తారీఖు అనేది దేవుడు తనకు ప్రీతికరమైనటువంటి సమయమే అని అన్నాడా? ఉందా వాక్యంలో ఎక్కడైనా? డిసెంబర్ 25వ తారీఖున ఇక్కడ ఒక బోర్డు మీద రాశాను. ఈ డేట్ అనేది క్రీస్తు జననానికి ఆధారంగా బైబిల్లో ఎక్కడా లేదు. ఉందా? ఒక అన్యుడు ప్రశ్నించాడు, యేసుక్రీస్తు పుట్టారనేది వాస్తవమే. డిసెంబర్ 25వ తారీఖున ఆయన పుట్టాడు అనటానికి బైబిల్లో ఒక్క ఆధారం చూపిస్తే ₹1,00,00,000 ఇస్తానన్నాడు. అంటే బైబిల్లో యేసుక్రీస్తు పుడతాడు అని 4,000 సంవత్సరాలు చెప్తున్నాడు దేవుడు. ఎక్కడి నుంచి? ఆదికాండం 3:15 నుంచి గాబ్రియలుతో మరియతో మాట్లాడేదాకా యేసుక్రీస్తు పుడతారు, యేసుక్రీస్తు పుడతారు, యేసుక్రీస్తు పుడతారని చెప్పాడు. వాక్య భాగంలో యేసుక్రీస్తు ఏ వంశంలో పుడతాడో రాయబడింది. యేసుక్రీస్తు ఏ ఊరిలో పుడతాడో రాయబడింది. యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడో కూడా రాయబడింది. కానీ ఎప్పుడు పుడతాడో దేవుడు రాయలేదు. రాశాడా?
ఈ డిసెంబర్ 20వ తారీఖు క్రీస్తు జననం అనే దాని విషయంలో దేవుడు ఎక్కడా కూడా దాన్ని మాత్రమే వ్రాయించలేదు. అంటే అప్పటికి అంకెలు లేవా, సంవత్సరాలు లేవా, నెంబర్లు లేవా అంటే పాత నిబంధన భాగంలో నోవాహుకి సంవత్సరాలు, నెలలు, రోజులతో సహా రాశాడు దేవుడు. ఎవరి గురించి? నోవాహును గురించి. పాత నిబంధన భాగం మనం చూసినట్లయితే ఆది కాండం యొక్క వాక్య భాగంలో ఇక్కడ నోవాహు కాలాన్ని లెక్కించేటప్పుడు ఆయన చూడండి 7వ అధ్యాయము, ఆది కాండం 7వ అధ్యాయము 11వ వచనం. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినం. అంటే నోవాహు యొక్క వయసు గురించి చెప్తున్నాడు. ఏమని? సంవత్సరం, నెల, చివరికి రోజు కూడా 17వ తేదీన 2వ నెలలో 600 సంవత్సరమున నోవాహు గురించిన వయసును గురించి ఇక్కడ ప్రస్తావించాడు. అలాగే ఇశ్రాయేలు జరిగించేటువంటి పండగల గురించి కూడా దేవుడు మీకు నచ్చినప్పుడు, మీకు కుదిరినప్పుడు పండగలు చేయమని చెప్పలేదు. లేవియా కాండం మనం చూసినట్లయితే లేవియా కాండం యొక్క వాక్య భాగంలో 20 లేవియా కాండము 23వ అధ్యాయం 23వ వచనం చూడండి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీ ఇశ్రాయేలు తిట్లనము 7వ నెలలో మొదటి దినమున మీకు విశ్రాంతి దినము. అంటే ఇక్కడ బోరల పండగ ఎప్పుడు చేయాలంట? ప్రతి సంవత్సరంలో 7వ నెల మొదటి దినాన బోరల పండగ చేయాలి. 26వ వచనంలో ఒక పండగ. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినమున పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్త దినము అనే మాట రాయబడింది. అంటే ఇక్కడ ఏ నెలలో ఏ పండుగను జరిగించాలో ఇక్కడ సంవత్సరము, డేటు, నెల కూడా రాయించాడు. మరి ఇలాగూ వయసులు, రోజులతో సహా దేవుడు రాయించాడు. పండగలు, రోజులతో సహా దేవుడు రాయించాడు. మరి క్రీస్తు జననాన్ని గురించి మాత్రమే ప్రవచనాలు కొన్ని వేలు ఉన్నాయి, కానీ ఒక చోట కూడా ఆయన జననాన్ని గురించినటువంటి తేదీని దేవుడు ఎందుకు ప్రస్తావించలేదు? బైబిల్లో ఎక్కడా కూడా ఆయన జన్మించిన విధానం ఉంటుంది, కానీ జన్మించిన తేదీ అనే దాన్ని ఎక్కడా మనం కనుగొనము. దాంట్లో గల దేవుని ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఇది అర్థం అవ్వాలంటే దేవుడు ఎక్కడైనా బైబిల్లో ఆయన రూపాన్ని చూపించడం కానీ, ఆయన రూపాన్ని ప్రింట్ చేయటం కానీ చేశాడా? బైబిల్ ఏముండదు, దేవుని యొక్క రూపము అనేది ఉండదు. ఎందుకు దేవుడు తన రూపాన్ని ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? తనకొక రూపం కానీ, తనకొక ప్లేసు కానీ దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. ఎందుకని ఏర్పాటు చేయలేదు తెలుసా? దాని ఉద్దేశం ఏంటి? ఏర్పాటు చేస్తే మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయి? ఉదాహరణకి బాటిల్ ఉంది, అక్కడ ఆ బాటిల్ రూపంలోనే దేవుడు తన రూపాన్ని పెట్టాడు. ఎప్పుడైతే ఆ బాటిలు దేవుని రూపముగా భావించినటువంటి వారుగా ఉన్నారు. శ్రీనాథ్ గారు కూర్చోండి, మీ కేక్ తేడానికి వేరే వాళ్ళు వెళ్ళారు, కూర్చోండి. సరే చూడండి, ఇక్కడ ఈ వాక్య భాగం మనం చూసినట్లయితే ఇప్పుడు ఆ బాటిలే దేవుని రూపంగా ఏర్పాటు చేస్తే మనుషులందరి దృష్టి ఎక్కడ ఉంటుంది? బాటిల్ మీదే ఉంటుంది. అందులోనే దేవుడు ఉన్నాడని, అదే దేవుడని ఆ బాటిల్ దగ్గర మాత్రమే జాగ్రత్తగా ఉంటారు. అంతేనా? ఆ బాటిల్ దగ్గర మాత్రమే జాగ్రత్తగా ఉంటారు. దేవుని ఉద్దేశం ఏంటి? ఒక ఆకారంలో, ఒక ప్లేసులోనే నేను ఉన్నానని అనుకోకూడదు. ఏమనుకోవాలి? నేను సర్వాంతర్యామిని. దేవుడు ఏమైనాడు? సర్వజ్ఞుడు, సర్వాంతర్యామైనడు గనక ప్రతి చోట తాను ఉంటాడు అనేది వాళ్ళు నమ్మాలంటే ఎక్కడ ఆయన ఉన్నాడు అనే దాన్ని ఆయన తీసేయాలి. అలాగే క్రీస్తు జననాన్ని ఆయన ఒక తేదీగా ఎందుకు పెట్టలేదంటే, తేదీ పెడితే ఆ రోజు మాత్రమే, ఏ రోజు? 25వ తారీఖు మాత్రమే క్రీస్తుని గురించి జ్ఞాపకం చేసుకుంటూ, క్రీస్తుని గురించి ఆరాధిస్తూ, క్రీస్తుని గురించి మహిమపరుస్తూ
ఆ రోజు చాలా గ్రాండ్గా సంతోషించి ఆ తర్వాత మిగతా రోజులందరూ హ్యాపీగా. కనుక క్రీస్తు యొక్క జననాన్ని ఒకరోజు జ్ఞాపకం చేసుకోవటం కాదు. యేసుక్రీస్తు వారు డిసెంబర్ 25 రోజు మాత్రమే మహిమపరచబడాలని దేవుడు కోరుకోలేదు. బైబిల్ ఏముందో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక చూసినట్లయితే 9వ అధ్యాయము 5వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ రాయబడింది ఏంటి? పితరులు వీరువారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియగు దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈ వాక్య భాగం చూడండి. యేసుక్రీస్తు వారు డిసెంబర్ నెలలో స్తోత్రార్హుడా, జనవరి నెలలో స్తోత్రార్హుడా? అక్కడ ఏం రాయబడింది? దేవుని ఉద్దేశం ఏంటి? ఆయన నిరంతరము స్తోత్రార్హుడు, నిత్యము ఆయన స్తుతించాలి. కనుక క్రీస్తును నిత్యము స్తుతించాలంటే క్రీస్తుకు ఒక దినాన్ని పరిమితం చేయకూడదు. ఇది దేవుని ఉద్దేశం. ఒక దినాన్ని పరిమితం చేస్తే ఆ రోజే వాళ్ళు ప్రత్యేకంగా భావించి, ఆ రోజునే పరిశుద్ధనంగా భావించి, ఆ రోజే క్రీస్తును స్తుతిస్తారు. మిగతా రోజులన్నింటినీ కూడా ఆ రోజు కోసం ఎదురు చూస్తారు. ఏ రోజు కొరకు? డిసెంబర్ కొరకు. అలా కాదు, ప్రతిరోజు స్తుతించాలి, ప్రతిరోజు కనపరచాలి, ప్రతిరోజు దేవుని ఆయన నామను జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఆయన ఆ తేదీని మరుగు చేశాడు. ఇప్పుడు ఆయన ఏది మంచిది కాదో అని మరుగు చేశాడో అదే దేవునికి ఇష్టం అని మనం జరిగించినట్లయితే అది దేవునికి ప్రీతికరమైన సేవగా ఎంచబడుతుందా? ఎంచబడుతుందా? ఇప్పుడు ఆయన మంచిది కాదు అని దాన్ని బయలుపరచలేదు. తేదీలు లేకో, క్యాలెండర్స్ లేకో, రాయలేకో కాదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా యేసుక్రీస్తు జననము డిసెంబర్ 25వ తారీఖు అనే విధానాన్ని ఎక్కడా మనకు కనబడదు. తర్వాత దేవుని ఉద్దేశం అర్థమయ్యింది కనుక 33.5 సంవత్సరాల వయసు వచ్చినటువంటి యేసుక్రీస్తు వారికి ఏ సంవత్సరమో కూడా ఆయన తల్లి బర్త్డే చేయలేదు. చేసిందా? పోనీ ఆయన దగ్గర వాక్యం నేర్చుకున్నటువంటి అపోస్తులు కూడా వాక్యం నేర్చుకుంటున్నారు కదా. ఆయన మంచి దేవుని సేవకుడై ఉన్నాడు కదా. నిన్న 2 సంవత్సరాల బైబిల్ థెరపీది నేను దోబచర్ల ప్రాంతంలో ఇచ్చాను. నిన్నటితో 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. 2 సంవత్సరాలు వాళ్ళకి నేను వాక్యం నేర్పించినందుకు వాళ్ళు అభినందించారు. 2 సంవత్సరాలు వాక్యం నేర్పిస్తేనే వాళ్ళని అభినందిస్తే భౌతికంగా దేవుని మాటలు 3 సంవత్సరాల పాటు బోధన పెట్టి 3 సంవత్సరాల పాటు వాక్యం నేర్పించి అద్భుతమైన శక్తినిచ్చినటువంటి అపోస్తులు క్రీస్తు వారికి ఇంకేం చేయాలి? కానీ అపోస్తులు ఎవరో కూడా ఆయన జన్మదినాన్ని చేయలేదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి అర్థమైంది దేవుడు క్రీస్తుని ఒక దినానికి పరిమితం చేయాలనుకోవట్లేదు. ఆ తప్పు మనం చేయకూడదని. పోనీ ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళుగా 3,000 మంది బాప్తిసం పొందారు ఒకసారి, 5,000 మంది బాప్తిసం పొందారు ఒకసారి. కొరింథీ, ఎఫెసు, ఫిలిప్పీ, తెస్సలోనిక అనే పట్టణాల్లో అనేకమైన సంఘాలు వచ్చేసినాయి. కానీ ఏ సంఘము కూడా క్రీస్తు జననం అనే దాన్ని ఒక దినానికి ప్రస్తావించి వాళ్ళు చేయలేదు. చేశారా? ఎందుకనగా వాళ్ళు దాన్ని చేయాలనే ఆలోచన కోరికలు ఉన్నా అది దేవునికి ప్రీతికరం కాదు అనేది వాళ్ళకి అర్థమైంది. దేవునికి ప్రీతికరం కాకపోతే ఏంటి? అందరూ సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు కదా. దాన్ని జరిగిస్తే మనకేంటంటే దేవుడు ఏమంటున్నాడు? నేను దహించు అగ్ని అయి ఉన్నాను కనుక మీరు చేసినటువంటి సేవ దేవునికి ప్రీతికరమైనట్లుగా చూసుకోమని హెబ్రీ గ్రంథకర్తకారుడు తెలియపరుస్తున్నాడు. కనుక ఈ తేదీని, ఈ సమయాన్ని మనం బైబిల్ గ్రంథంలో ఎక్కడా మనం చూడం. ఇంకా చారిత్రకమైన ఆధారాలు మేము తీసుకుని వస్తాము. చారిత్రక ఆధారాలను బట్టి యేసుక్రీస్తు జననాన్ని డిసెంబర్ 25కే మేము ఖచ్చితంగా చెప్పగలమంటే దీని గురించినటువంటి ప్రస్తావనలో 3 రకాలుగా సర్వేలు చేశారు. ఒక రకమైన సర్వేలో యేసుక్రీస్తు జననం ఏప్రిల్ నెలలో వచ్చింది. ఇంకొక రకమైన సర్వేలో యేసుక్రీస్తు జననం జూన్ నెలలో వచ్చింది. ఇంకో రకమైన సర్వేలో యేసుక్రీస్తు జననం డిసెంబర్ 25 వచ్చింది. సర్వేలు వాళ్ళకున్న దాన్ని బట్టి చేయటం. వాళ్ళకున్న దాన్ని బట్టి ఒక ఆయన యేసుక్రీస్తు కంటే 6 నెలలు ముందు పుట్టింది ఎవరు? యోహాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి తల్లి ఎవరు? ఎలిజబెత్తు. ఎలిజబెత్తు గర్భవతి అయినటువంటి సమయంలో 6వ నెలలో ఎవరు? ఎలిజబెత్తుకి 6వ నెల వచ్చింది. 6వ నెల అంటే ఎప్పుడు? జూన్ నెలలో.
ఎలిజబెత్కి 6వ నెల వచ్చినప్పుడు గాబ్రియల్ దూత వచ్చి మరియతో మాట్లాడాడు. అప్పుడు ఎలిజబెత్కి 6వ నెల అయితే యేసుక్రీస్తు వారికి మొదటి నెల. యేసుక్రీస్తు వారికి మొదటి నెల అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏ నెలలో పుట్టించాడు? రాజారాం గారు చెప్పండి. 10 నెలలు వేసుకుంటే ఏ నెలలో పుట్టింటాడు? మళ్ళీ ఏ నెల? ఏప్రిల్ నెల. అది బైబిల్లో ఉందంటున్నాం కదా. ఇది కాదు, యేసుక్రీస్తు వారు సున్నతి చేశారు. యేసుక్రీస్తు వారికి మనం చూసినట్లయితే లోకాసువార్త 2వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే లోకాసువార్త 2వ అధ్యాయం 8వ వచనంలో లోకాసువార్త 2వ అధ్యాయం 21వ వచనం అండి. ఆ సూచన చేయవలనని 8వ దినం వచ్చినప్పుడు గర్భమంది ఆయన పడకమునుపు దేవతో చెట్టబడిన యేసు అను పేరు ఆయనకు పెట్టిరి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు సున్నతి ఎప్పుడు చేశారంట? 8వ రోజు చేశారంట. ఒక ఆయన అంటాడు, యూదులందరూ కూడా అబ్రహాముకు చేసిన నిబంధన ప్రకారంగా మగపిల్లవాడికి 8వ రోజు సున్నతి చేస్తారు. కాబట్టి యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత 8వ రోజు యూదుల యొక్క ఆచార ప్రకారంగా సున్నతి చేశారు. సున్నతి చేసినప్పుడు ఆ చేసినటువంటి ఆ సున్నతి చేయబడిన వాళ్ళ యొక్క లిస్ట్ అంతా కూడా ఒక బుక్లో రాస్తారంట. ఆ రోజు యూదుల జనాంగం యొక్క లిస్టులో మనకు ఎలాగైతే జనాభా లెక్కలోకి వస్తారో ఇప్పుడు కూడా సరే పుట్టగానే ఎన్రోల్ చేస్తున్నారు కదా, అప్పుడు 8 రోజులకి ఎన్రోల్ చేసేవాళ్ళు. అలా యేసుక్రీస్తు వారికి 8వ రోజు ఎన్రోల్ అయింది. ఆయన పేరు రిజిస్టర్లో నమోదు చేశారు. 8వ రోజు నమోదు చేసిన రిజిస్టర్ నాకు దొరికింది. ఆ రిజిస్టర్ ప్రకారంగా చెప్పినట్లయితే 8వ రోజు కంటే అంటే పుట్టిన తర్వాత 8 రోజులంటే ఏ రోజు వస్తుంది? 1వ తారీఖు. ఇప్పుడు 1వ తారీఖు నుంచి వెనక 8 రోజులు లెక్క పెడితే ఏ తారీఖు వస్తుంది? 25వ తారీఖు. కాబట్టి మాకు దొరికిన రిజిస్టర్ ప్రకారంగా యేసుక్రీస్తు వారు డిసెంబర్ 25వ తారీఖున పుట్టారంటానికి మాకు రిజిస్టర్ ఆధారం ఉందంటాడు. ఇప్పుడు ఆ రిజిస్టర్ కరెక్టా అంటే యూదుల క్యాలెండర్కి మన క్యాలెండర్కి నెలల తేడా తెలుసు మీకు. యూదుల క్యాలెండర్ అనేది తెలుగు క్యాలెండరు, మన క్యాలెండర్ అనేది ఇంగ్లీష్ క్యాలెండరు. అంటే మన క్యాలెండర్ ప్రకారంగా కొత్త సంవత్సరం ఇప్పుడు తెలుగు క్యాలెండర్ ప్రకారంగా ఉగాది కదా, మార్చి నెలలో. అప్పుడు యేసుక్రీస్తు మళ్ళీ పుట్టింది ఎప్పటికి వెళ్ళిపోద్ది? మార్చి నెల కంటే ముందు ఆయన పుట్టింది డిసెంబరు కాదు, ఫిబ్రవరి 25 అవుద్ది. ఇలా గణాంకాలను బట్టి నేను గొప్ప అని వాదనలు పెట్టుకోవటం కంటే అసలు దేవుడు దాన్ని బయలుపరచకుండా మరుగు చేసిందే ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని తిరస్కరించి దేవుని ఎదుట మనం ఎందుకు శిక్ష అనుభవించేటువంటి వారమై ఉండాలి అనే దాన్ని బట్టే ఈ విషయం అందు ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండాలి. దీని అందు వాక్య భాగంలో ఎక్కడ కూడా ప్రస్తావన అనేది ఎంత మాత్రమన్నా కూడా చేయబడలేదు. దేని గురించి? ఈ తేదీని గురించి ఎక్కడా దేవుడు ప్రస్తావించలేదు. అది ఆయనకి ప్రీతికరమైన సేవను చెప్పలేదు. అంటే క్రీస్తు వారిని పూజించడము, క్రీస్తు వారిని స్తుతించడము, క్రీస్తుని ఆరాధించడం మంచిది కాదా అంటే అది నిరంతరము చేయమని చెప్పాడు దేవుడు. అది దేవుడు కోరుకునేటువంటి విధానం. మరి ఇవన్నీ కూడా ఎవరు కోరుకున్నటువంటివి అయి ఉన్నాయి? ఎవరు జరిగిస్తున్నారు ఇవి? దీని విషయమై యేసుక్రీస్తు ఏమన్నా మనకు ఆజ్ఞాపించాడా? యేసుక్రీస్తు ఏమన్నారు చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమర్థనలను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసం ఇవ్వండి. ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నారు? ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు వెళ్ళి సమర్థనలను నాకు శిష్యులుగా చేయండి. 18వ వచనంలో 20వ వచనంలో నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నాను అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ఏ ఏ సంగతులు అన్న దాంట్లో ఆయన చెప్పిన సంగతుల్లో ఇది మనకు కనపడుతుందా? ఉంటుందా? 4 సువార్తలలో ఆయన జనన దినాన్ని గురించి ఎక్కడా చెప్పలేదు. ఆయన పైగా అన్నాడు, నేను మీకు ఏం చెప్పాను అదే చేయమన్నాడు. యేసుక్రీస్తు చెప్పినది మాత్రమే చేయమన్నాడు. ఆయన చెప్పిన దాంట్లో ఇది అసలు లేదు. ఉందా? లేదు. పోనీ లేకపోయినా పర్వాలేదు, దేవుడు దాన్ని అంగీకరిస్తాడంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు అపోస్తలుల కార్యగ్రంథంలో 3వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే ఏమి రాయబడింది అక్కడ? మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు
నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయాల్లో ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అయిపోతాడంట. ఎవరి ప్రవక్త? యేసుక్రీస్తు. ఇక్కడ ఏం రాయబడింది? ఇదిగో నా వంటి ఒక ప్రవక్త పుడతాడు. అన్ని విషయాల్లో. ఏ విషయంలో? అన్ని విషయాలంటే బర్త్డే విషయంలో పర్లేదా? సంఘం యొక్క పేరు విషయంలో పర్లేదా? అన్ని విషయాలంటే దాని అర్థం అన్ని విషయాల్లో కూడా ఆయన మాటే వినండి, ఆయన మాటే వినండి. మనుషులు కానీ ఇతర బోధకులు కానీ చెబితే వారి మాట మీరు వినొద్దు. అన్ని విషయాల్లో ఆయన మాటే వినండి. ఆయన మాట ఎవడు వినడో వాడు ఏమవుతాడంట? సర్వనాశనం అవుతాడంట. కనుక ఆయన మాట కాదు కనుక, ఆ నాశనం మనకు వద్దు కనుక, దేవుని ఉగ్రతలో మనం పాలిభాగశలమై ఉండకూడదు కనుక ఆ క్రమాన్ని మనం జరిగించట్లేదు తప్ప లోకములో ఎంతో కొంతమంది చేస్తున్నారు కాబట్టి ఆర్భాటం కొరకు మనం దాన్ని చేద్దామనో లేకపోతే అలా చేయటం మనకి ఇష్టం లేదనో చేయటానికి నాకు ఖాళీ లేదనో దీన్ని అది జరిగించడంలో మనం ఆపట్లేదు. ఇది ఎన్ని సంవత్సరాలుగా చెబుతూ ఉన్నా కొంతమంది ఇంకా మరలా అదే ఆలోచన కలిగిన వారుగా ఆటోమేటిక్గా మనసు బలహీనం అయిపోతూ ఉంటుంది. డిసెంబర్ నెల రాగానే అందరం నిలబడతారా? మనకు నెల ఎందుకు పట్టరు? డిసెంబర్ నెల రాగానే ఎందుకు మనకి క్రిస్మస్ వేడుకలు పండుగలు చక్కగా డ్యాన్సులు ఎందుకు ఉండవు? ఇలా కొంతమంది ఇంకా వాళ్ళ బలహీనమైన మనస్సాక్షితో పడిపోయేటువంటి వారై ఉంటున్నారు. ఇది విషయంలో ఆయన ఒకటే తెలియపరిచాడు. మీరు దేవునికి ఇష్టలుగా ఉండాలంటే, మీకు విశ్వాసం కలగాలంటే క్రీస్తులో జరిగినటువంటి కొన్ని కార్యాలు నేను రాశాను. అవి మాత్రం చేస్తే చాలు, మీరు విశ్వాసం కలిగి ఉంటారు. యోహాను సువార్త చూడండి 20వ అధ్యాయంలో. యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనము. యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు అనేకమైన ఇతర సూచక్రియలు శిష్యులు ఎదుట చేశాను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ క్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లు, నమ్మి ఆయన నామనందు విశ్వాసం ఉందినట్లు ఇవి రాయబడి. ఇవి అంటే ఏంటి? ఇంత మట్టుకు చాలు. మీరు యేసు దేవుని కుమారుడని నమ్మునట్లు, నమ్మి ఆయన నామనందు జీవం పొందినట్లు ఇవి చాలంట. ఏవి? క్రీస్తు వారి విషయంలో ఆయన చేసినటువంటి ఆ కార్యాలు, ఆయన బోధలు, ఆయన గురించి తెలిసినటువంటి విషయాలు చాలు. ఆయన గురించి లేనటువంటి విషయాలు మనకు అక్కర్లా. ఇంత మట్టికి నమ్మితే చాలు. చెప్పిన వాటి ప్రకారంగా విశ్వాసంగా ఉంటే చాలు. చెప్పిన దాని వరకు విపరీతంగా ఖర్చులు పెట్టి చెప్పిన దాన్ని కూడా చేసి దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దామనుకుంటే నాశనాన్ని కొని తెచ్చుకుంటాము. ఎన్నో సంఘటనలు ఉన్నాయి యేసుక్రీస్తు విషయంలో. అవన్నీ నేను రాయలేదు. దాంతోపాటు బర్త్డే కూడా నేను రాయలేదు. ఎందుకంటే చెప్పింది చేస్తే చాలు. ఇవి మీకు సరిపోతాయి. ఏవి? ప్రతి ఆదివారం ఆరాధన జరిగించడం మీకు చాలు, బాప్తిసం పొందటం మీకు చాలు, విశ్వాసం కలిగి ఉండటం మీకు చాలు. దీనికి వేరుగా మీరు నెలలను సంవత్సరాలను పాటించటం అనేది అక్కర్లేదు. ఇవి మీకు చాలు అని దేవుడు అన్నాడు. నాకు చాలు అని మనం అంటే ఎలా ఉంటుంది? ఆయన వాక్యానికి వ్యతిరేక విధానంలో మాట్లాడినట్టుగా ఉంటుంది. తద్వారా కొన్ని ప్రమాదాలు చూసే పరిస్థితి వస్తుంది. కనుక ఇక్కడ బోర్డు మీద మీకు 6 విషయాలు రాశాను. ఈ 6 విషయాలు కూడా మనుషులు చాలా అద్భుతంగా నమ్ముతున్నారు. ఈ 6 విషయాలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పాటించేటువంటి వాళ్ళగా ఉంటున్నారు. కానీ ఈ 6 విషయాల గురించి ఎక్కడ ఖచ్చితమైనటువంటి ఆధారం అనేది బైబిల్లో మనకు లేదు. బైబిల్లో లేకపోతే ఏంటి? దేవుని కొరకే కదా మనం సేవ చేసేది అనుకున్నట్లయితే ఎంతటి ప్రమాదంలో పడేటువంటి వాళ్ళగా మనం ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ 2వ పార్ట్గా మనం చూస్తే, చాలామంది వారి మందిరాలు ఎదుట ఒక గడ్డితో ఒక పాకనేసి ఆ పాకలో బొమ్మలతో కొన్ని ఆకారాలు పెట్టి అదే బొమ్మల మధ్య యేసుక్రీస్తుని పడుకోబెట్టి ఈ పక్కన 4 గొర్రెలు ఉంటాయి, ఈ పక్కన 4 మేకలు ఉంటాయి, మధ్యలో పశువులు తొట్టు ఉంటుంది, వాటి మధ్య మరియా యోసేపులు కూర్చొని ఉంటారు. ఆ పాకను అక్కడ పెట్టి ఉంటారు. అసలు వాస్తవంగా చెప్పాలంటే బైబిల్లో పశువుల పాక అనేది ఎక్కడైనా ప్రస్తావించబడిందా? ఏముంటుంది అక్కడ? లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనములో మాత్రమే ఉన్న ఒక పదాన్ని బట్టి దీనికి ఒక ఆకారం మనం పెట్టాం. లూకాసు వార్త
2వ అధ్యాయము 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడలో చుట్టి సత్రములో వారికి స్థలమైనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ఇక్కడ వాక్యములో ఆయన బయలుపరిచిన మాట ఏంటి? తొట్టె మాత్రమే అని ఉంది అక్కడ. పశువుల తొట్టెలో పరుండబెట్టాను. కన్నది ఎక్కడ? సత్రములో. జనాభా లెక్కల కొరకు మనుషులందరికీ సత్రాలు ఏర్పాటు చేస్తే ఈ యొక్క నజరేతులు వచ్చినటువంటి వీరు బెత్లెహేం అనే ప్రాంతంలో సత్రాలు ఉంటే ఆ సత్రాల్లో ఉన్నారు జనాభా లెక్కల కోసం వెళ్ళి. వచ్చిన జనాభా లెక్కలు రాసుకునే వాళ్ళు ఒక్కొక్క సత్రానికి వచ్చి రాసుకుంటూ ఉంటారు. ఇలా ఒక సత్రములు అనేక మందితో కూడి వీళ్ళు ఉన్నప్పుడు యేసుక్రీస్తుకి మరియమ్మకి ప్రసవ దినాలు వచ్చినాయి. ప్రసవ దినాలు వచ్చినప్పుడు ఆమె కుమారుని కని ఇక్కడ సత్రములో కని అక్కడ ప్లేసు కింద పడుకోబెడితే చిన్నబిడ్డ విషయం ఇబ్బంది అనుకుని అక్కడ ఉన్నటువంటి ఒక పశువుల తొట్టిలో పడుకోబెట్టింది తప్ప కన్న తర్వాత తల్లిని బిడ్డను పశువుల పాకలోకి తీసుకెళ్ళలేదు. పశువుల పాకలో వెళ్ళి పశువుల మధ్య ఆయన జన్మనివ్వలేదు. పశువుల పాక అనేటువంటిది లేఖనాలు లేనటువంటిది. ఒక పశువుల తొట్టి అనేదాన్ని పశువుల పాకగా మార్చి పాకలో క్రీస్తును పడుకోబెట్టి ఆ పాకలో క్రీస్తును చూస్తూ అది ఒక దేవుని సేవే అని భావించేటువంటి వారి విషయంలో దేవుడు దానిని ఎంతవరకు అంగీకరించేటువంటి వాడుగా ఉంటాడు? మీరు అడగండి, పశువుల పాక బైబిల్లో ఉందా? పశువుల పాకలో యేసుక్రీస్తు వారిని పడుకోబెట్టినట్లుగా ఆధారాలు ఉన్నాయా? ఆయన చుట్టూ పశువులు ఉన్నట్లుగా మనకు కనపడుతుందా? చివరికి జ్ఞానులు యేసుక్రీస్తు అని వెతుక్కుంటూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? మత్తయి సువార్తలు చదువుకున్నాం కదా. ఎక్కడ? సోదరు తెలియప చక్కగా 2వ అధ్యాయం 10వ వచనములో వారు నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇక్కడికి వచ్చి ఇంట్లోకి వచ్చి ఇక్కడ కూడా పాక అనే పదం వాడలేదు. ఇంటిలోనికి వచ్చి వాడు యేసుక్రీస్తును చూసి సంతోషంగా వెళ్ళిపోయారట. మరి ఈ పాక లేక ఈ యొక్క 25 అనే దాన్ని ఎప్పుడు ప్రారంభించారో తెలుసా? క్రిస్మస్ యొక్క చరిత్ర మీకు తెలియక మాట్లాడుతున్నారు. ఒక ఆయన ఉన్నాడు, మీకు తెలియక మీకు అది అర్థం కాక మీరు అలా మాట్లాడుతున్నారు. చాలామంది నమ్మిన దాన్ని మీరు ఎందుకు నమ్మట్లేదు? దాని చరిత్ర మీకు తెలుసా అన్నాడు. నిజమే, ఒకటి తప్పు అనాలంటే రైటు తెలియాలి, దాంట్లో ఉన్న తప్పు కూడా తెలియాలి కదా. అసలు క్రిస్మస్ అనేది ఎలా వచ్చిందంటే క్రీస్తు పుట్టిన తర్వాత సుమారు 323 సంవత్సరాల దాకా ఎవ్వరూ క్రిస్మస్ చేయలేదు. బైబిలు 100వ సంవత్సరం దాకా రాసింది, 100 సంవత్సరాలు ఎవరు చేయలేదు. ఆ తర్వాత కూడా సుమారుగా 323 సంవత్సరాల దాకా ఎవ్వరూ కూడా క్రిస్మస్ చేయలేదు. క్రిస్మస్ యొక్క చరిత్ర కూడా అదే. 323 సంవత్సరాల తర్వాత కాన్స్టాంటినోపుల్ అనేటువంటి ఒక అధికారి వచ్చి ఆయన అన్యుడు కానీ యూదులకు అధికారిగా ఉండటానికి తాను కూడా యూదుడి అనిపించుకోవటానికి క్రైస్తవుడిగా మారి అప్పటి వరకు తాను అన్యుడిగా చేసినటువంటి ఒక పూజ ఉంది. ఆయన సూర్య భగవాన్ని ఆరాధిస్తాడు. అది ఎప్పుడో తెలుసా? డిసెంబర్ 25వ తారీఖు. సూర్య భగవాన్ని ఆరాధించేటువంటి విధానంలో వచ్చిన ఆయన ఇప్పుడు సడన్గా అది మానేయాలి. అది మానేస్తే ఆ రోజు రాజ్యంలో ప్రజలందరి గొప్ప విందు చేసేవాడు కాబట్టి విందు చేయకపోతే మనుషుల్లో కొంచెం ఆలోచనలు మారతాయేమో అనే భావనతో. సహజంగా మనుషులు ఎలా ఉంటారు? ఇప్పుడు మనం 2 రోజులు క్లాసులు పెట్టుకుంటున్నాం, మనకైతే అలాంటి అభిప్రాయం ఉండదు. బయట నుంచి కొంతమంది వస్తున్నారు. ఫస్ట్ రోజు వచ్చిన వాళ్ళకి ఈరోజు కొంచెం వంట చేయలేకపోయాము, భోజనాలు లేవు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు. ఎలా వెళ్తారు? బాధపడతారు. తర్వాత ఏమనిపిస్తుంది? నైట్ అంతసేపు ఉన్నా సరే మనకు భోజనం పెట్టట్లేదు కాబట్టి మళ్ళీ మనం వచ్చి వండుకొని ఏం పని చేస్తాం కాబట్టి ఈసారి వెళ్ళటానికి ఆలోచించరా? ఈ అధికారి కూడా నేను ఇంత గొప్ప విందు చేయించి గొప్ప పండగ చేస్తున్నప్పుడు జనం అంతా కూడా డిసెంబర్ 25 కోసం వెయిట్ చేస్తున్నారు. ఈయన మారాడు. అప్పుడు అన్నాడు, కొంతమంది బిషప్పులతో కలిసి కూర్చొని నేను ఈ పండుగను జరిగించాలి, మారినా అది జరగాలి, మారినా భోజనం పెట్టాలి, మారినా పండుగ చేయాలి. కాబట్టి దాన్ని మార్చాలంటే ఎలా మార్చాలంటే అప్పుడు కొంతమంది బిషప్పులందరూ కూడా కలిసి 323లో సన్ వర్షిప్ని గాడ్ సన్ వర్షిప్గా మార్చారు. గాడ్ సన్ అంటే దేవుని కుమారుని దినం, సన్ అంటే
సూర్యుడి పుట్టినరోజుని క్రీస్తు పుట్టినరోజుగా మార్చారు. ఇది క్రిస్మస్ యొక్క మూలమైనటువంటి ఆధారం. ఆయన పెట్టింది తప్ప దేవుడు దాన్ని ఏర్పాటు చేయలేదు. పరిశుద్ధ గ్రంథంలో దాని గురించి అసలు ఆస్కారం అనేదే ఉండదు. ఇది ఒక అన్యుడిగా ఉన్నవాడు పెట్టిన పద్ధతిని కొంతమంది దాన్ని జరిగించుకుంటూ వస్తున్నారు. ఇదే రోజు మరొక అధికారి ఇంకొక ఉద్దేశంతో పెట్టాడు. అది ఇంకా భయంకరం, దాన్ని వివరించలేము మనం. అలాంటి కొంతమంది మనుషుల యొక్క ఆలోచనను బట్టి ఈ పద్ధతులన్నీ కూడా ప్రవేశపెట్టబడిన తప్ప లేఖనాల్లో కనబడేటువంటివే కాదు. ఇంకా తర్వాత మనం చూసేటటువంటి మూడవ కేటగిరీ ఎవరంటే క్రిస్మస్ తాతల గురించి. అసలు ఈ తాత బైబిల్ ఎక్కడ కనపడతాడు? చాలామంది తాతలు ఉన్నారు, కానీ ఈ తాత ఎక్కడా కనిపించడు. కానీ ఈ రోజుల్లో క్రిస్మస్లో మెయిన్ రోల్ ఎవరిదంటే ఈ తాతదే. మెయిన్ పోర్షన్ ఈ తాతదే. క్రిస్మస్లో మెయిన్ పాత్రలు ఈయన ఉంటున్నాడు, బైబిల్లో ఏ పాత్రలో నేను లేడు. అసలు క్రిస్మస్ తాత అనే విషయంలోనే బైబిల్ ఎక్కడ ప్రస్తావించడం అనేది జరగలేదు. ఈయన కూడా చెప్పాలంటే సుమారుగా క్రీస్తు శకం 400 సంవత్సరాల దాకా ఈయన లేడు. ఈయన ఒక మంచి మనిషి, చెప్పాలంటే చాలా గుడ్ మనిషి, మంచి వ్యక్తి. ఈయన పేరేంటో తెలుసా? శాంటా క్లాస్. ఈయన చాలా మంచి వ్యక్తి అండి. ఎంత మంచివాడంటే ఇతని గుణం చెప్పాలంటే అతను వ్యాపారం చేసి సంపాదించి తనకు వచ్చిన సంపాదన అంతా కూడా ఎప్పుడూ కొంత దాచిపెట్టి ఆ దాచిపెట్టిన డబ్బులతో నెల నెలా కూడా కొంతమందికి బట్టలు బొమ్మలు కొనేవాడంట. ఇలా సంవత్సరం అంతా దాచిపెట్టి ఎలాగా కాన్స్టాంటినోపుల్ అనే అతను డిసెంబర్ 25 పెట్టాడు కదా, పండగ రోజు. ఇప్పుడు మన పిల్లలకైతే కొత్త బట్టలు ఉంటాయి, కొత్త బొమ్మలు ఉంటాయి, చాలా హ్యాపీగా ఉంటారు. లేనుడి పరిస్థితి ఏంటి? అందరూ కొత్త బట్టలు వేసుకుంటే పేద పిల్లలు బాధపడతారని, వాళ్ళు ఏడుస్తారని, పైగా తాను చేసే మేలు ఎవరికి తెలియకూడదని దేవుడు చెప్పాడు కదా, దిక్కులేని వాళ్ళని పేదవారిని ఆశ్రయించడమే నిజమైన భక్తి కదా. నిజంగా ఆయన్ని ప్రేరేపించినటువంటి వాక్య భాగం ఏంటంటే యాకోబు పత్రిక చూడండి, 1వ అధ్యాయంలో. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో నిజమైన భక్తి చెప్తాడు అక్కడ. తండ్రిని దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలినము తనకంటకుండా తను కాపాడుకున్నటయే నిజమైన భక్తి. ఏంటంట? దిక్కులేని వారిని పిల్లలను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం. ఈ వాక్యం ఆయన బాగా మోటివేట్ చేసి నిజమే పేద పిల్లలకి దిక్కులేని వాళ్ళకి సహాయం చేయాలని సంవత్సరం చివరిలో ఆయన ఇవన్నీ సమకూర్చుకొని ఈ నైటు చేసిన సహాయం కనపడాలి కానీ చేసిన వ్యక్తి కనపడకూడదు కాబట్టి మారు వేషంలో ఆయన పేదవాళ్ళ ఇంటికి, రోడ్డు పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కవర్లో ఆ బొమ్మలు ఆ బట్టలు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయేవాడండి. ఎవరికి తెలియదు. ఎవరన్నా ఒకవేళ చూస్తే ఎవరో ఒక వేషం వేసుకొచ్చారనేవాళ్ళు తప్ప సెంటా క్లాస్ అని ఎవరికి తెలియదు. అంటే చేసిన సహాయం ఎవరికి తెలియకూడదని ఆయన ఇంచుమించుగా తనకు ఆరోగ్యం ఉన్నంత కాలము, తనకు రాబడొచ్చినంత కాలము కూడా ప్రతి సంవత్సరం దీన్ని చేసుకుంటూనే వచ్చాడు శాంటా క్లాస్ అని అతను. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఎవరు దాన్ని చేయలేదు. కానీ ఆయన ఇలా చేసేవాడు. ఒక క్రిస్మస్ తాతగా శాంటా క్లాస్ అని ఒక అతను ఉండేవాడు. ఆయన గిఫ్ట్లు ఇచ్చేవాడని అందరూ చెప్పుకునేవాళ్ళు. అదొక గొప్ప వార్త. ఎవరో పాపం ప్రతి సంవత్సరం ఇస్తాడట. పిల్లలు కూడా ఈ సంవత్సరం తాత వస్తాడని వెయిట్ చేసేవాళ్ళు. అలా ఉన్న ఆయన చనిపోయిన కొద్ది సంవత్సరాల కంటే సుమారుగా ఆయన చనిపోయిన 1463 సంవత్సరాలకి ఒక అతను ఆయన గురించి విని క్రీస్తు శకము 1863లో ఆ నైట్ పూట వేషం వేసుకెళ్ళేటువంటి శాంటా క్లాసు ఇలాంటి కాస్ట్యూమ్, ఇలాంటి బట్టలు వేసుకుని ఆయన ఒక బొమ్మ పెట్టాడు. ఆయన గురించి ఇలాంటి బొమ్మ, ఇలాంటి టోపీ పెట్టుకుని ఇలాంటి బట్టలు వేసుకుని వెళ్ళేవాడు ఆయన అని చెప్పి శాంటా క్లాస్ గురించి ఒక బొమ్మ పెట్టాడు. ఇలా అని ఆయన గురించి ఒక ఆకారం ఇలా ఉండేవాడని ఆయన దాన్ని ఏర్పాటు చేశాడు. ఆ వేషాన్ని, ఆయన వేషాన్ని ఏర్పాటు చేసిన ఎప్పుడైతే ఈ బొమ్మను పెట్టారో చాలామంది కూడా ఈ బొమ్మ ఎవరిది? శాంటా క్లాస్ అంటే ఏం చేశాడు ఆయన? రహస్యంగా పేదలు సహాయం చేశాడు, మనం కూడా చేయొచ్చు అని ఆ బొమ్మను బట్టి వాళ్ళు ఇన్ఫ్లూ అయ్యి వాళ్ళు కూడా కొంతమంది సహాయం చేసేవాళ్ళు. సహాయం చేసిన ఎంతకాలం చేస్తారు? ఒక 2 సంవత్సరాలు చేసి మళ్ళీ ఆ బొమ్మ పక్కన ఆడేశారు. తర్వాత ఈ మధ్య కాలంలో సుమారుగా చెప్పాలంటే క్రీస్తు శకము 91వ సంవత్సరంలో
కోకోకోలా కంపెనీ వాడు ఒక యాడ్ ఇచ్చాడు. ఆ యాడ్లో ఈ బొమ్మ వాడాడు, ఈ కాస్ట్యూమ్ వాడాడు. కోకోకోలా తాగేవాడు శాంటాక్లాస్ బొమ్మ వేసుకుని టోపీ పెట్టుకుని కోకోకోలా తాగుతున్నాడు. పబ్లిక్ అందరికీ ఇదేదో కొత్త డిఫరెంట్గా ఉంది, కాస్ట్యూమ్ డిఫరెంట్గా ఉంది, వీళ్ళ యొక్క బట్టలు. అసలు ఈయన ఎవరంటే అప్పుడు మళ్ళీ వచ్చింది. ఎప్పటికి సుమారు 50-60 సంవత్సరాలు, 500 సంవత్సరాల తర్వాత అప్పుడు వచ్చింది. ఎవరంటే ఈయన శాంటాక్లాస్ ఒక అతను సహాయం చేసేవాడని. అంటే ఇప్పుడు క్రిస్మస్ తాతని వెళ్ళు తెచ్చింది ఎవరంటే కోకోకోలా కంపెనీ వాడు. ఓకే, ఆయన మంచివాడే, ఆయన ఉద్దేశం మంచిదే. మరి ఇప్పుడు అదే క్రిస్మస్ తాత శాంటాక్లాస్ అని పెట్టుకునేటువంటి వాళ్ళు ఈ కార్యక్రమాల్లో ఎన్ని కార్యక్రమాలు చేస్తారా? నేను ఒక వీడియోలో శాంటాక్లాస్ యాస్ వేసుకున్న అతన్ని పోలీసుడు పట్టుకున్నాడు, తాగేసి తిరుగుతున్నాడు, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికాడు. ఆ తాత దొరుకుతాడా? ఈ వ్యాస్ వేసుకున్నటువంటి వాళ్ళు సినిమా డ్యాన్సులు వేసి తిరుగుతున్నారు. అసభ్యకరమైన పరిస్థితుల్లో సినిమా పాటలు కూడా వేసి డ్యాన్సులు వేస్తున్నారు. దేవుడు ఏదైతే తనకు అసహ్యం అని చెప్పాడో దాన్ని పట్టుకొచ్చి సాతానుడు చాలా తెలివిగా పెడుతున్నాడు. ఈ అల్లరులు ఆటపాటలతో కూడినటువంటి విధానమే తనకు నచ్చదని కదా ఆయన చేసింది. శాంటాక్లాస్ అనేవాడు ఎక్కడా కనపడ్డు, కానీ క్రిస్మస్లో ఆయన ఒక్కడే కనపడతాడు. కనుక ఇది మనుషులు ఏర్పాటు చేసినటువంటిది తప్ప దేవునికి అసహ్యాన్ని కలిగించేది తప్ప దేవుని వాక్యానుసారమైనదే కాదు. నిజంగా క్రిస్మస్ తాతగా ఉండాలనుకుంటే ఎవ్వడికి కనపడకూడదు, పేదలకి సహాయం చేయాలి. మరి ఇది జరుగుతుందా? ఇది జరిగించబడుతుందా? క్యాప్ ఒకటి కొనుక్కుంటే సరిపోద్దా? ఆయన స్వభావం ఉండాలి. అది జరగనప్పుడు ఆయన అవమానించడానికే దాన్ని జరిగించినట్లుగా ఏర్పాటు చేయబడుతుంది కదా. కనుక అది దేవునికి అంగీకారం కాదు కనుక అది మనం చేయట్లేదు. ఇంకొకటి వచ్చేటప్పటికి అసలు దీని గురించి మరీ ఇబ్బందికరమైన పరిస్థితి. క్రిస్మస్ ట్రీ గురించి. క్రిస్మస్ ట్రీ అనే దాన్ని విషయంలో బైబిల్లో చాలా చెట్లు ఉన్నాయి. అంజూరపు చెట్టు ఉంది, ద్రాక్ష చెట్టు ఉంది, ఒలీవ చెట్టు ఉంది. ఈ చెట్టు ఎక్కడా కనపడదు మనకి, ఉంటుందా? ఈ ట్రీ అనే దాన్ని ఎక్కడా మనం చూడం. మరి ఈ ట్రీ అనేది ఎక్కడా లేకపోయినా ఎందుకు మనుషులు దీన్ని ప్రవేశపెట్టినటువంటి వాళ్ళగా ఉంటారు? అసలు ఒక ఆయన అది వర్ణించకూడదు కానీ దీన్ని వర్ణించిన విధానంలో ఏముంటుందంటే, క్రిస్మస్ ట్రీ ఎలా ఉంటుందో తెలుసా? ఏం చూసుంటారు కదా, గ్రీన్ కలర్లో ఉంటుంది. దాని చుట్టూ రిబ్బన్ వేస్తారు, దాని చుట్టూ ఏముంటాయి, బాల్స్ పెడతారు. అది చూస్తుంటే ఏదేం తోటలో సాతాను గుర్తొస్తున్నాడంట ఆయనకి. ఎందుకని? ఆ చెట్టుకే సాతానుడు పాము రూపంలో చుట్టుకున్నాడు. ఆ పళ్ళు తినే అవయమైంది, పాపం చేసింది. నేను అలాగని వర్ణించట్లేదు కానీ అసలు ఇక్కడ ఈ చెట్టు అనేటువంటి దాన్ని బైబిల్ గ్రంథంలో ప్రస్తావించలేదు. చెట్టు ఎలా వచ్చింది దాని చరిత్ర కూడా ఉంది. అది కూడా ఒక ఆమె కల్పితంగా మాట్లాడింది. ఒక విధవరాలు ఇంట్లో కూర్చుందంట. మేరీ అనేటువంటి ఆమె, తనకొక బాలుడు ఉన్నాడు, అతని పేరు వ్యాలంటీర్. చిన్నపిల్లోడు ఇంట్లో పెట్టి కూర్చుంటే చిన్న పిల్లోడు పొద్దున్నే వచ్చి అర్ధరాత్రి తలుపు కొట్టాడంట. చిన్న పిల్లోడు వచ్చి తలుపు తీసిందంట. ఆవిడ తీయగానే, అమ్మ నాకు ఆకలేస్తుంది అన్నాడంట. అయ్యో, నా ఇంట్లో చిన్నపిల్లోడు ఉన్నాడు, పొద్దున్న తింటానికి ఆడికి రొట్టెలు మాత్రం ఉన్నాయి, నా దగ్గర ఏమీ లేవు, చాలా పేదరాలు నేను, కనుక నా కొడుకు పెట్టాలా వచ్చిన పేద పిల్లోడికి పెట్టాలని ఆలోచించి, సరే నా కొడుకు పిల్లకపోయినా పర్లేదులే, రాత్రి వచ్చాడని చెప్పి ఈ రొట్టెలు పట్టుకెళ్ళి ఆ పిల్లోడికి ఇచ్చేసిందంట. పిల్లోడు ఆ రొట్టెలు తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రొద్దున లేచి తలుపు తీస్తే ఇంటి ముందు ఒక చెట్టుకి బంగారపు కాయలు కాసినాయి అంట. ఏం కాసినాయి? ఇది వాస్తవమా? ఇదే క్రిస్మస్ ట్రీ చరిత్ర. వ్యాలంటీర్ అనే అతనికి మేరీ అనే తల్లి విషయంలో దేవుడు జరిగించిన గొప్ప కార్యం. ఆ రాత్రి బాలయేసు వచ్చాడంట. అక్కడికి బాలయేసు వచ్చాడు. స్టోరీలు వినటానికి బాగానే ఉంటాయి, నమ్మినా బాగానే ఉంటాయి, దేవునికి కోపాన్ని పుట్టిస్తాయి. అందును బట్టి మనము ఈ క్రమంలో దేవుని వాక్యానికి దూరంగా మనం ఉంటాం. ఇంకా నెక్స్ట్ వచ్చినప్పటికి క్యాండిల్స్ గురించి. ఇందులో తప్పేముంది, బాగానే ఉంటుంది కదా అని క్యాండిల్ పెట్టుకోవటంలో తప్పేమీ లేదు. బర్త్డే ఇప్పుడు శ్రీనాథ్ ఇప్పుడు క్యాండిల్ పెడతాం, కానీ క్యాండిల్ పెట్టడంలో నీ ఉద్దేశం ఏంటి? క్రిస్మస్ రోజు క్యాండిల్స్ అనేవి ఎందుకు ఇస్తారో తెలుసా? ఈ క్యాండిల్ క్రీస్తుకి సాదృశ్యం అంట. క్రీస్తుకి సాదృశ్యం ఏంటి? అది కరిగిపోతూ వెలిగిస్తుంది. క్రీస్తు కూడా మన కొరకు చనిపోయి రక్షణ ఇచ్చాడు. అంత బాగాలేదా? అంటే ఇప్పుడు క్రీస్తు క్యాండిల్లో ఉన్నాడా? క్యాండిల్ కరిగిపోతే అయిపోద్ది, క్రీస్తు కూడా అయిపోతాడా? కనుక ఇలాగూ మనుషులు తమ సొంత ఆలోచనల ప్రకారంగా కొన్ని పద్ధతులు ప్రవేశపెట్టి, ఇంకా చివరిగా టైం అయిపోయింది, స్టార్ గురించి కూడా
స్టార్ అనేది జ్ఞానులకు దారి చూపించింది. ఆ స్టార్ వల్లే కొన్ని అనర్థాలు కూడా జరిగినాయి. అప్పుడు జరగలేదా? ఏం జరిగినాయి? 2 సంవత్సరాల చిన్నపిల్లలు చంపబడ్డారు. ఈరోజు కూడా ఇదే స్టార్ వల్ల కొన్ని గొడవలు జరుగుతున్నాయి తెలుసా? మన నాగేశ్వరరావు గారు బేతవల్లో ఎవరో వేరే డినామినేషన్ ఆయనకి స్టార్ చేసి వచ్చాడు. నవ్వు వచ్చింది నాకు. ఆయన వృత్తి అది కాబట్టి చేసి వచ్చాడు. అది చేసేటప్పుడు కూడా ఏమన్నాడంటే, అది పెట్టినటువంటి ఆయన మనం పెట్టినంత పెద్ద స్టారు ఈ బేతవల్లోనే కనపడకూడదు అని పెట్టించాడట. అంత పెద్ద స్టారు ఇతను పెట్టినంత పెద్దది ఎవరూ పెట్టకూడదంటే స్టార్ పెట్టడం లేని ఉద్దేశం ఏంటి? దీనివల్ల దేవునికి మహిమనో, దీనివల్ల స్వార్థనో, దీని వల్ల ఘనత కాదు, కానీ మనం పెట్టినట్టు ఎవడో పెట్టకూడదు. ఇలాంటి విషయాల్లో మనలా ఒకడెవడో వీళ్ళు పెద్ద స్టార్ పెట్టారట. వేరే చర్చికి వెళ్ళేటువంటి వ్యక్తి ఈ ట్రాక్టర్ వేసుకెళ్తా ఆ స్టార్ని పట్టించాడట. అంతే, 2 సంఘాలు కొట్టేసుకున్నారు. కావాలని మా స్టార్ పడగొట్టేశారు మీరు. ఏం చేశారు? కావాలని మా స్టార్ పడగొట్టేశారు మీరు అని. అంటే దీనివల్ల మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? దానివల్ల స్వార్థ ఏముంది? కరెంటు బిల్లు తప్ప. దాన్ని జరిగించమని బైబిల్ ఎక్కడన్నా దేవుడు రాయించాడా? ఇది ఎవరిని కించపరచాలని కాదు, కానీ దేవునికి ప్రీతికరమైన సేవ కాకపోతే నాశనకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం మనం. ఎక్కడ ఎవరు దాన్ని జరిగించింది కాదు, జ్ఞానులు మాత్రమే దాన్ని ప్రయాణం చేసి వచ్చారు. ఇప్పటికీ స్టార్ ఉందా? కనుక ఇవన్నీ కూడా మనుషులు కల్పితాలు మాత్రమే అయి ఉన్నాయి. డైరెక్ట్గా యేసుక్రీశ్వరి అంటాడు. మత్తయి సువార్త చూడండి 15వ అధ్యాయములో 9వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, వేషధారులారా, ఈ పదవులు తన పెదలతో నన్ను కనపరచదు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు. ఇప్పుడు చూడండి, ఇది ఎవరు కల్పించారు? ఇది ఎవరు కల్పించారు? ఇది ఎవరు కల్పించారు? ఇవన్నీ ఎవరు కల్పించారు? దేవుడు ఎక్కడా కల్పించినట్లుగా దేవుని వాక్య భాగంలో ఎవిడెన్సే లేదు. కానీ మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధించు ఏం చేస్తున్నారట? నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మన భక్తి, మన విశ్వాసం అనేది వ్యర్థము కాకున్నట్లుగా మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనము దేవునికి మాత్రమే వినయ భయభక్తులు కలిగి సేవను చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. రోమపత్రిక చూడండి 12 నేను చదువుకుందాం. చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఏం రాయబడింది? మీ లోక మర్యాదను అనుసరింపక. దీని అర్థం ఏంటి రాజరామూర్తి? లోక మర్యాద అంటే ఏంటి? లోక మర్యాదను అనుసరింపక అంటే ఏంటి? ఆచారాలు. నలుగురితో మనం అంటారు కదా, నలుగురు చేసినట్టు మనం చేయాలి. ఆ పదం నేను వాడకూడదు అనుకుంటే మైక్లో. నలుగురు ఎలా చేస్తే అలా మనం చేద్దాం. మనకెందుకంటే ఈ బాధలు. లోక మర్యాద అందరు ఎలా చేస్తారు, మనం అలా చేద్దాం. దేవుడు ఏమంటున్నాడు? లోక మర్యాదను అనుసరింపక. అందరూ చేస్తున్నారని చేస్తున్నావా? దేవుడు చెప్పాడని చేస్తున్నావా? మీరైతే లోక మర్యాదను అనుసరింపక ఏం చదవండి అక్కడ? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షను తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరం పొందండి. కాబట్టి లోక మర్యాదలు మీకు వద్దు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. ఈ రోజులు అంతే. చేయకపోతే వీళ్ళు ఏమనుకుంటారు, చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు. ఇలా దేవుని విషయంలో మాత్రం లోక ఫార్మాలిటీ గురించి ఆలోచించకండి. నిన్న జాను విషయం ఒక జోకం రాత్రి చెప్తుంది వచ్చి 3 గంటల నుంచి మా జాను కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళ రూమ్లో, వాళ్ళ క్లాసులో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు మాకు సెమీ క్రిస్మస్, రేపు క్రిస్మస్ ఉంటుంది, మేము వెళ్ళిపోతాం 3 గంటలు అందరూ అడిగి వెళ్ళిపోతున్నారంట. క్రిస్టియన్ పిల్లలందరూ అడిగి వెళ్ళిపోతున్నారంట. మిగతా కొంతమంది ఫ్రెండ్స్ హిందూస్ ఉంటారు కదా, వాళ్ళు మా జాను ఏమో చాలా సేపు చూశారంటే ఏమో చదువుకుంటుందంట. అసలు నువ్వు పాస్టర్ గారి పిల్లవేనా ఏమన్నారంట? రాత్రి అంటది, అసలు నువ్వు పాస్టర్ గారి పిల్లవేనా? అసలు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే సెమీకి ఇష్టమైన పరిగెత్తికి వెళ్ళిపోతే 3ంటికి నువ్వు కనీసం క్రిస్టమస్ రోజు కూడా పుస్తకం వదలవా? క్రిస్టమస్ రోజు కూడా చదువుతానే ఉంటావా అన్నంట. అయినా ఏం మాట్లాడకుండా వాళ్ళు వదిలిన తర్వాతే వచ్చి అంటుంది, ఇలా అన్నారు డాడీ నన్నని.
నిజమే. దేవుని వాక్య భాగంలో నిజమైన దేవుని పిల్లలైతే దేవుని వాక్యానికి మాత్రమే లోబడి ఉంటాం. అది దేవునికి ప్రీతికరమైన సేవ. ఆ సేవను మనం చేద్దాం. మన జీవితాలను దేవుడు అత్యద్భుతంగా అన్ని విషయాలు ఆస్వాదిస్తాడు. అలా కాక ఫోన్లీ ఫార్మాలిటీ కోసం అందరూ చేస్తున్నారు కదా, వాళ్ళు పిలిచారు కదా, వాళ్ళు చేస్తున్నారు కదా అని లోక మర్యాదను అనుసరించామా దేవుని సేవను చేయలేం. ఉత్తమమైనది దేవుని చిత్త ప్రకారమైన దేవుని సేవ ప్రతి ఆదివారమున ప్రతి సంఘ కార్యక్రమాల్లో మనం చేస్తూ దేవుని కృపల ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు మనందరి హృదయాలలో ఫలింప చేయనుగాక. ఆమేన్. ఆసక్తిగా మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.